అన్ని పెంచొచ్చు కదా, ఓన్లీ బీర్ మాత్రమే ఎందుకు పెంచారు? బీర్ ఎక్కువ యూత్ తాగుతారు కనుక. యూత్ ఎక్కువ ఇష్టపడేది బీర్. కింగ్ ఫిషర్, బడ్వైజర్, ఈ బీర్ తాగుతుంది. నేను మొత్తం అన్ని తాగుతాను, అది గొడవ లేదు. సూపర్ ఆన్సర్. అంటే యూత్ ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలే కదా, పిల్లలు ఎట్లా పడతారు? 40 ఏళ్ళు వచ్చినా యూత్ కింద పెళ్లి అవ్వలేదు. 18 years కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. యూత్ అంటే 25 years వీళ్ళు అందరూ యూత్ కింద వస్తారు. పిల్లలను కొట్టే వాళ్ళ ఎక్కువ యూత్ ఉండదు. యూత్ గా ఇప్పుడు జల్దీ మ్యారేజ్ అవుతున్నాయి. మ్యారేజ్ అయితే పిల్లలను కొట్టట్లేదు. ఎందుకు కొట్టడం లేదు? కొడుతున్నారు కదా, చూస్తున్నాం మనం. అంటే బీర్ల రేట్ పెంచడం వల్ల ఏమైనా స్కామ్ ఉంది అనుకోవచ్చా? స్కామ్ ఏమీ లేదండి. బీర్ రేటు పెంచడం వల్ల లాభమే అనుకుంటున్నాను ప్రజలకి. అంటే ప్రభుత్వానికి లాభం ఉండొచ్చు కదా. ప్రభుత్వానికి ఎలాగో లాభం ఉంటుంది, ఖజానా నిండుతుంది. ప్రజలకు కూడా లాభం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు బీర్లు కొనడానికి వెళ్ళరని. రీసెంట్ గా లిక్కర్ స్కామ్ లో మొన్న జరిగింది కదా, అండ్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందా? దీనిలో ఏం లేదంటారా? లిక్కర్ స్కామ్ ఏమి అవ్వలేదు. ఆహా, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా, ఇప్పుడు ఏం లేదంటారు? లేవు, అవన్నీ అక్రమ కేసులే. ఒకటి బాగినండి ఎవరు లిక్కర్ స్కామ్లు చేయలేదు, అవి అక్రమంగా పెట్టిన కేసులే కనుక అందరూ బయటకు వస్తున్నారు బెయిల్ రూపంలో. బీర్ రేట్లు పెంచడం వల్ల మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా? ఒక్క రేవంత్ రెడ్డి కాదు కదా, ఇండియా మొత్తం బీర్ల రేట్లు పెరిగాయి అంటున్నారు. ఆంధ్రాలో కూడా పెరిగాయి అంటున్నారు. ఆయనే పెంచలేదు కదా. అంటే ఇప్పుడు గతంలో ఒకసారి రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా ఆంధ్రాలో మీరు అన్నట్టు బీర్ల రేటు పెరిగినాయి. అది బీర్లు కల్తీ బీర్లు తాగడం వల్ల చనిపోయారు అని అంటున్నారు. అది కల్తీ బీర్ అండి, బూమ్ బూమ్ బీర్లు. ఆ బీర్లు తాగడం వల్ల నాన్ స్టాప్ గా ఆయన చనిపోయారు. ఆయనకి చాలా ప్రాబ్లం, షుగర్ కూడా ఉంది కదా. కిడ్నీ పేషెంట్. బీర్ల రేట్లు పెంచడమే కాక కల్తీ కూడా ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు జరిగింది కల్తీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అన్ని మంచి బీర్లు వస్తున్నాయి, బ్రాండెడ్ వస్తున్నాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని కూడా కల్తీ బీర్లు, కల్తీ మందు నడిచింది. అది అందరికీ తెలిసింది కదా, జగమెరిగిన సత్యం. ఇప్పుడు అలాంటి భూమి భూమి బీర్లు అనేది ఏం లేవంటారా? ఇప్పుడు లేవు, ఆంధ్రాలో భూమి బీర్లు ఏం లేవు.